శానిటైజర్ అందుబాటులో తీసుకురావాలి దయచేసి. కొంచెం బయటికి రండి, కొంచెం బయటికి కాలుతాయి దూరం దూరం ఎంత అకౌంట్ వాడుతావు కెమెరా వాడుతుంది ఎవరు సార్ 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 ఇటున్నారా సార్ సార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అందరూ వేదిక మీదకి రావాల్సింది. రాష్ట్ర అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా గారు మాస్టరింగ్ కావాలి. పేడ బూడిగ జంగాల హక్కుల పోరాట కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వానరాజ్ తిరుమలయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ వచ్చినటువంటి అందరికీ పాదాభివందనం చేస్తూ మాట్లాడడం కరెక్ట్ కాకపోయినప్పటికీ సందర్భం కనుక మాట్లాడుతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈరోజు రాజ్యాంగ నిర్మాణం వంటి ఒక మహనీయులు. ఈరోజు అంబేద్కర్ గారిని మనం ఒక దళితుల నాయకునిగా చిత్రీకరించేటువంటి సమాజం ఇకనైనా వారికి తెలియజేయాల్సినటువంటి 4 విషయాలు మేము ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి 136 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో సగం మంది అయినటువంటి స్త్రీలకు మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ ప్రక్రియ కల్పించినటువంటి మహనీయుడు. అంటే వాళ్ళందరూ వాల్ పోస్టర్లు కట్టుకుంటున్నా లేకపోతే జెండాలు మోసుకుంటూనే ఉంటున్నారు తప్ప ఏ నాయకుడికి సరి అయిన అవకాశాలు లేవనేటువంటి విషయాన్ని మీకు మనం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ రావాలంటే ఫస్ట్ మనం ప్రజలతోటి మమేకం కావాలి. ప్రజలతోటి మమేకం కాకుండా మనం ముందుకు పోయే అవకాశం లేదు. కనుక రాజ్యాధికారం కావాలనుకున్న ప్రతి నాయకుడు ప్రజలతోటి మమేకం కావాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను చెప్తా ఉన్నాం. మన నాయకులను మనం గౌరవించుకోవడం అనేది చాలా ముఖ్యం. మనకు అవకాశం రాకపోయినా పర్వాలేదు, కానీ మనకంటే ముందున్న నాయకులను మనం గౌరవించాలి అనేటువంటి సంస్కృతిని మనం ఉపదేశించాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక దయచేసి మిత్రులారా, ఇప్పటికైనా ఈ జగిత్యాల పట్టణంలో ఒక దళిత చైతన్యం రావాలి, దళితులకు అవకాశం కల్పించాలనేటువంటి విషయాన్ని ఈ సభాముఖంగా కోరుకుంటూ, ముఖ్యంగా పెద్దలు ఇక్కడ అందరూ వేదికపై రాజ్యాంగ నిర్మాణం చేశారు. అంటే సోదరులారా, 1 కాదు 2 కాదు, వారి దగ్గర ఉన్న డిగ్రీలు 18 డిగ్రీలు ఉన్నాయి. 18 డిగ్రీలు. ప్రపంచంలో ఏ ఒక్క నాయకుని కూడా అన్ని డిగ్రీలు లేనటువంటి గొప్ప నాయకుడు ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి సకాలంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. కుల మతానికి చెందిన వ్యక్తి కానీ ఏ వర్గానికి చెందిన వ్యక్తి అయినా కానీ
మరి వాళ్ళ నుండి ఈరోజు మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండి మన హక్కుల కోసం అన్నదమ్ములుగా పోరాడినాడే మన భారతదేశం అంతా కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో చాలా సుష్టంగా సంపదల. మీరందరూ కూడా చాలా కష్టపడి ఈనాడు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఇవాళ బతుకుతూ ఉన్నారు. ఎన్నో సమస్యల సుడిగుండం లెక్క ఈ వాడున్నది. చాలా చోట్ల మోర్లు పోని పరిస్థితి, డ్రైన్లు లేవు, ఇండ్లు లేవు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను ఇన్ఛార్జిగా ఉండి అప్పుడు కొంత కమ్యూనిటీ హాల్ కోసం మనం అక్కడ కొంత కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్నాం, చెత్త కూడా చేసుకున్నాం. మీరు కూడా నన్ను చాలాసార్లు ఎన్నోసార్లు ఆహ్వానించిన పండుగలకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఇక్కడ పిలిచిండ్రు, చాలామంది వక్తలు కూడా మాట్లాడారు. ఇవాళ అంబేద్కర్ ఎందుకు పెద్దవాడైందా అంటే చదువు వల్ల. ఒక వ్యాసకర్త పేపర్లో రాసిండు, నేను పుస్తకం చదివిన. అంబేద్కర్ గారు ఆనాడే చెప్పినట్టు మా దళిత జాతి చాలా వెనుకబడి ఉన్నది ఆర్థికంగా. అంటే ఏదో ఇన్ని పైసలు తెప్పించేలా చుట్టూ లేకపోతే లోన్లు అవో ఇవో ఇస్తే 4 రోజులలో ఖతమైపోతుంది. కానీ చదువు వస్తే ఎప్పటికీ 4 తరాల పాటు మా కుటుంబాలు బతుకుతాయి. బాగా చదువుకునే అవకాశం కల్పించాలని చెప్పి వారు ఆనాడే కోరడం జరిగింది. మరి వారి ఆశయాలకు అనుగుణంగా మన ముఖ్యమంత్రి గారు ఇవాళ గురుకుల పాఠశాలలు కానీ ఇవన్నీ కూడా ఎన్నో ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ ఇప్పుడు మన అన్న ఈశ్వరన్న గారి నేతృత్వంలో నడుస్తూ ఉన్నాయి. వారు చెప్తారు చాలా విషయాలు. మరి వారు ఎందుకంటే చాలా విలువైన సమయాన్ని ఇచ్చారు. మరి ముఖ్యంగా ఈ ప్రాంతాల సమస్యల గురించి కొన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. కరెంటు లైన్ల షిఫ్టింగ్ కానీ ఇక్కడ మన స్థితిగతులు మరి మీ అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా మీకు అందుబాటులోనే ఉంటున్నాం. గత 6 సంవత్సరాల నుంచి మీకు రిజర్వేషన్ల సమస్య ఉండే దగ్గర కొండూరులలో కన్నాపూర్ కానీ వెల్దుర్తి కానీ ఇక్కడ అవన్నీ కూడా తెలంగాణ వచ్చినాకనే వెంకటేశ్వర మన ప్రభుత్వం వచ్చినాకనే మారి కవితమ్మ గారు ఈశ్వరన్న గారు అప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడి కన్నాపూర్ వెల్దుర్తి అవన్నీ కూడా సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ రకంగా మన ప్రాంత బిడ్డల కోసం ఈ ఈశ్వరన్న గారు కవితక్క గారు వీళ్ళందరూ కూడా పనిచేసారు. నేను కూడా ఎప్పటికప్పుడు మీ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్ళాను. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళకు సన్నాసంటే తెలియదు, బెడ బొంగ తెలియదు, వాళ్ళకి తెలియదు, అక్కడ లేరు. మరి మన సమస్యలు మన ప్రాంతం వాళ్ళు తెలుసు. మరి ఇలా తెలంగాణ వచ్చినాక ఏమొచ్చిందని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు. మాటలు కాదు, చేతలు కావాలి. అది ఇవాళ మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నాయి. మరి మరొకసారి మా తిరుమలయ్య గారు, మా మల్లవ ఇక్కడ కౌన్సిలర్ గెలిచారు, వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలోని మా భూగోడన్న గారు ఎక్స్ కౌన్సిలరు, మా టీఆర్ఎస్ నాయకులు గోపి, సీను, భాస్కర్, రమేష్ గారు వీళ్ళందరూ కూడా ఎలక్షన్లప్పుడు వర్గాలు ఏమైనా అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. ఇవాళ తిరుమలయ్య ఈ ఎలక్షన్లో గెలిచిందంటే అన్ని వర్గాలను కలుపుకపోయింది. మన ఓట్లతో పాటు అన్ని వర్గాల ఓట్లు తీసుకున్నాడు. దాంతో ఆయన ఇవాళ ప్రజల మెచ్చిన మనిషి అయ్యాడు. అందరితో మనం ఒకరికొకరు కలిసి ఉండాలి. ఇవాళ జగిత్యాల నియోజకవర్గ పరిధిలో జిల్లా స్థాయిలో అన్న, నియోజకవర్గ పరిధిలో నేను ఇవాళ రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ దళిత సంఘాల వాళ్ళు. వారి ముందు నేను హామీ ఇస్తా ఉన్నా, ఎక్కడ కూడా దళితులను అంటరాని వారిగా చూడడమే కానీ ఏదైనా జరిగితే మాత్రం నేను కూడా ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు, మీ పక్షాన ఉంటానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఇక్కడి బేడబుడ సంఘాల ప్రజలందరికీ అదేవిధంగా మీ నాయకులకు ధన్యవాదాలు తెలుస్తున్నా. జై జై తెలంగాణ, జై భీమ్. అన్ని మిగతా అన్ని పొడిచిన సార్ వీరికి తప్పకుండా నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తాను. నా చేసుకుంటాను మా ఈశ్వర్ సార్. ఎందుకంటే ఫస్ట్ నుంచి బోర్లు వేసేటోని బోర్ల తిరుమల అందరు ఇనుప సామాన్ చేస్తే ఇనుప సామాన్ తిరుమల అన్నారు. మా సార్ పిలిచి నాకు మిషన్ పైన కాంట్రాక్ట్ ఇప్పించి నన్ను ఈ స్థాయి తెచ్చినాను. దాదాపు థ్యాంక్ యూ సార్. స్టాచ్యూను నిర్మాణం చేసుకోవడానికి కారకులైనటువంటి మిత్రులు మరి వానరాశి మల్లవ్వ, తిరుమలయ్య గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి సూక్తులను నిజంగా
పాటించి, అంటే నువ్వు ఎదుగుతూ సమాజం ఎదుగుదల కోసం పాటుపడమని చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా అమలుపరుస్తుందని అనుకోవచ్చు తిరుమలయ్య. ఎందుకంటే ఒక సాధారణ మనిషిగా ఉండి మరి ఈరోజు తను ఎదిగి తన యొక్క సమాజానికి సేవ చేసేటువంటి ఒక మంచి ప్రయత్నం జరిగింది. ఇక ముందు కూడా మీరు ఇదే విధంగా మీ జాతి కోసం, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం కోసం ఎప్పుడు ఇదే విధంగా పాటుపడాలని తిరుమలయ్య వారి దంపతులను, ఎందుకంటే చాలా ధైర్యంగా కావాలి. ఇంతకుముందు మనలు చెప్పిండ్రు, ఒక జనరల్ వార్డులో పోటీ చేసి మరి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మల్లవ్వ కూడా ఇక్కడ గెలవడం అనేది చాలా గొప్ప విషయం. సరే, గెలవడం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, గెలిచిన దానికి అర్థవంతంగా ఈ వార్డులో మరి నిజంగా జనరల్ నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఉంటే కూడా ఇంత గొప్పగా పనిచేయలేకపోదురు అనేటువంటి భావం కల్పించే విధంగా మీరు పనిచేయాలి. ఎందుకంటే మీకు ఎమ్మెల్యే గారు ఉన్నారు. అదేవిధంగా ఇంకా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మేము కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ, ఈరోజు మనం భారతదేశంలో ఎక్కడ లేనటువంటి, ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతిని చూసినట్టయితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వేరే దేశంలో ఎక్కడైనా చూసినామా అంటే కులాలు కానీ మతం ఉంటే ఉండవచ్చు, కానీ కులాలు అయితే ఇక్కడ లేవు. దేశం మొత్తం ప్రపంచంలో కులాలు ఎక్కడున్నాయంటే ఒక్క భారతదేశంలోనే ఉన్నాయి. మరి వేరే దేశంలో చదువుకోవడానికి పోయినటువంటి మన పిల్లలు అక్కడికి పోయి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఆశ్చర్యపోతారు. అక్కడ కులం లేదు, భావం లేదు, తర్వాత భేదం లేదు. ఇక్కడికి రాగానే నువ్వు ఏం కులం, ఆ తారతమ్యం అనేది భారతదేశంలో ఉన్నది. దీన్ని పెంచి పోషించి తరతరాలుగా మరి ఎవరైతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఇతర మీ సంచార జాతులైనటువంటి బుడగ జంగాలు లాంటి అనేక కులాలు ఈరోజు వేలాది సంవత్సరాలుగా ఒక బానిసత్వాన్ని అనుభవించినటువంటి దేశం భారతదేశం. అందుకే ఒక యుగానికి ఒక మహనీయుడు పుడతాడు అన్నట్టుగా భారతదేశంలో ఈ యుగానికి మరి మనం మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దేశంలో ఉన్నటువంటి ఈ సైన్యంలో అధికారులుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతూ ఉన్నది. 100% మరి పెద్ద పెద్ద ఆఫీసర్స్గా వచ్చేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. మరి దీనంతా కూడా తప్పనిసరిగా మన వర్గాలు మంచిగా ఉపయోగించుకొని ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మిత్రులు ప్రస్తావించినట్టుగా స్టడీ సర్కిల్ ఆల్రెడీ మన జగిత్యాల జిల్లా కేంద్రానికి మంజూరు చేయడం జరిగింది. మరి తొందరలోనే ప్రారంభిస్తాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి నాకు కూడా ఆసక్తి నాకు కూడా ఉండదు, ఎందుకంటే మన జిల్లా అనేటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూకి సంబంధించి కూడా ఈ వారం 10 రోజుల్లో కూడా మనకు టెండర్ కాబోతున్నది. నాకు తెలిసినంత వరకు మరి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మీరు అన్నట్టు 125 అడుగుల ఎత్తు ఉండొచ్చు, కానీ అది 174 అడుగులు ఎత్తుకుపోతా ఉన్నది. ఎందుకంటే 50 అడుగులు ఏదైతే ఉందో బిల్డింగ్ వస్తున్నది. ఈ 50 ప్లస్ 125 కలిపితే 174 అడుగుల ఎత్తుకు మీ హుస్సేన్ సాగర్ ఆ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఒక నిజంగా చెప్పాలంటే అది పూర్తయిన తర్వాత హైదరాబాద్ నగరానికే ఒక మరి శోభించేటువంటి మంచి విగ్రహాన్ని మనం స్థాపించుకొని పోతా ఉన్నాం. అది కూడా తొందరలో పూర్తయిందని తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ మరి ఈరోజు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఈరోజు నన్ను ఆహ్వానించి నా చేతిలో మీదగానే జరిపించడం అనేటువంటిది చాలా సంతోషం. మరి తిరుమలయ్య గారికి, అదేవిధంగా కాలనీ వాసులైనటువంటి మా అక్కా చెల్లెళ్ళందరికీ, తర్వాత మిత్రులందరికీ
మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ తిరుమల దంపతులు మంత్రి గారిని సన్మానించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి మనం చేస్తాం. సారు కొప్పలిస్తారు గారు మా ఎమ్మెల్యే గారు చదువుకోవాలి కాబట్టి మరి ఒక్కటి మా కులంలో చెందిన పిల్లలు ఇవ్వరు మాకు, మా పిల్లలు